ఢిల్లీకి వెళ్లి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నటువంటి మారణ హోమాలు, హత్యలు, దాడుల గురించి భారీ ఎత్తున సక్సెస్‌ఫుల్ ధర్నాని చేయగలిగినటువంటి జగన్మోహన్ రెడ్డి, త్వరలో ఇంకొక పెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నారని, అది నరేంద్ర మోడీకి, ఆయన సర్కార్‌కి, కేంద్రంలో గాని, ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఎన్‌డీఏ సర్కార్‌కి గాని, అతిపెద్ద తలనొప్పిగా మారబోతోంది అంటూ వైసీపీకి సంబంధించినటువంటి మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి నిజానికి ఢిల్లీ యొక్క అంటే ఇదంతా కూడా వైసీపీ వాళ్ళు చెప్తున్న మాటలు. జగన్మోహన్ రెడ్డి నిజంగా ధర్నాకి ఢిల్లీకి వెళ్తున్నాను జంతర్ మంతర్ అని ప్రకటించినప్పుడు అసలు జగన్మోహన్ రెడ్డి యొక్క మీటింగ్‌కి ఎవరొస్తారు? జగన్మోహన్ రెడ్డిని చూసేవాళ్ళు ఎవరు రారు? తాను వెంట తీసుకువెళ్ళిన పార్టీ నాయకులు తప్ప నేషనల్ పార్టీ లీడర్స్ ఎవరు రారు అనేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అన్నారని. కానీ అక్కడ అఖిలేష్ యాదవ్ గాని, శివసేన నుంచి ప్రియాంక చతుర్వేది గాని, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు గాని, అన్నిటిని మించి అన్నా డీఎంకే ఎంపీలు రావటం. అంటే వీళ్ళందరూ రావటం అంటే వీళ్ళంతా ఇండీ కూటమి, ఐఎన్డీఏ కూటమితో ఉన్నటువంటి వాళ్ళు ఇందాక చెప్పిన వాళ్ళు. కానీ అన్నా డీఎంకే అనేది ఎన్డీఏతో ఉంది. కానీ ఆ ఎంపీలు కూడా రావటం అనేది జగన్మోహన్ రెడ్డి ఓవరాల్‌గా ఢిల్లీ యొక్క వ్యవహారాన్ని సక్సెస్ కొట్టినట్టే అనేటువంటి ఒక స్ట్రాంగ్ మోడమ్ అనేది, ఒక స్ట్రాంగ్ ఆలోచన అనేది ఆహ్, వచ్చింది వైసీపీ పార్టీలో. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఈ పిటిషన్ వేసిన అంశం ఏదైతే ఉందో ప్రతిపక్ష హోదా కోసం చట్టబద్ధంగా జగన్‌కే రాబోతోంది అది. కోర్టు జగన్‌కి ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనేటువంటి తీర్పు చెప్పబోతోంది అనే ఇన్ఫర్మేషన్ నరేంద్ర మోడీ వరకు అప్పటికే బయటికి రాకుండానే వెళ్ళినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కానండి ఆ ప్లేస్‌లో ఎవరైనా ఉండనివ్వండి. చట్ట ప్రకారం మీకు పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ ప్రకారం, అట్లాగే లెజిస్లేటివ్స్ సాలరీస్ అండ్ అఫెన్సెస్ అలవెన్సెస్ యాక్ట్ ప్రకారం, ఈ యాక్ట్‌లన్నిటి ప్రకారం కూడా తక్కువ నంబర్ ఎవరికుంటే వాళ్ళకి ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీకి 67 వచ్చి, బీజేపీకి 3 వచ్చినప్పుడు కూడా ప్రతిపక్ష హోదా అనేది ఇచ్చారు. చట్ట ప్రకారం ఇచ్చారు. 1950లో ఒక స్పీకర్ అప్పటికింకా చట్టం లేని టైంలో 10% కూడా లేకుండా ఎట్లా ఇస్తాం అన్నటువంటి మాటల్ని కొన్నాళ్ళు అవే నడిపారు. కానీ తర్వాత దాని మీద చట్టం వచ్చింది. ఆ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేసిన బాధ్యత ఉంది. అందుకే ఈయన కూడా కోర్టుకి వెళ్ళారనే మాట వినిపిస్తుంది. సో ఆ తర్వాత రాహుల్ గాంధీ పార్లమెంట్లో 44 సీట్లే ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాల్సిన బాధ్యత చట్ట ప్రకారం ఇందాక చెప్పిన చట్టాల ప్రకారం ఉన్నా కూడా బీజేపీ ఇవ్వలేదు. చట్టాలను ఎంతసేపు తొంగలో తొక్కేటువంటి కార్యక్రమమే చేశారు అక్కడ. అంతే తప్ప ఆ ఇవ్వాలి, ఒకళ్ళున్నా ఇద్దరున్నా సరే ఇవ్వాలి అని చట్టంలో చెప్తున్న దాన్ని వాళ్ళు అమలు చేసే ప్రయత్నం చేయలేదు. అదే ఇప్పుడు ఏపీలో తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీ కూడా చేస్తోంది. ఆల్రెడీ కూటమితో ఫామ్ అయిన వాళ్ళకంటే మిగతాది వాళ్ళు ఎక్కువ మంది ఎంతమంది ఉంటే వాళ్ళు ముగ్గురు ఉంటే ముగ్గురు, 10 మంది ఉంటే 10 మంది ఇవ్వాలి అనే చట్టం చెప్తోంది అనేది వైసీపీ వాళ్ళ యొక్క ఆరోపణ. దానికోసం ఇప్పుడు కోర్టుకెళ్లారు. ఆ కోర్టు త్వరలోనే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందే అనే మాట వినిపిస్తున్నారు. ఒకవేళ అది ఇచ్చినా ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి రావాలి అని గట్టిగా ఆయన ఫిక్స్ అయ్యారు అనేది వినిపిస్తుంది. ఇన్నాళ్ళు రారేమో అని సంతోషంగా ఉన్నటువంటి కూటమి పార్టీలకి ఇప్పుడు ఒక భారీ షాక్ ఇది అంటున్నారు విశ్లేషకులు.